సభను అలంకరించిన అందరికీ నా నమస్కారములు. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన పాట, మన యాస, మన భాషకి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు ఉందంటే అది ఎవరి వల్ల అంటే మన అన్నయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్లే. మరి అన్నగారు అన్నట్టు తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టిందంటే తెలుగుదేశం ఈ శ్రామికుడి చెమటలోంచి పుట్టింది. మరి తెలుగుదేశం కార్మికుని కండరాలలోంచి పుట్టింది. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ మే నెల మన పవిత్ర ఖురాన్ అవతరించింది. ఈ నెల మనం మహానాడుని జరుపుకోవడం చాలా శుభపరిణయం. అంతేకాకుండా ఆ విశాఖేశ్వరుని పేరు మీద విశాఖపట్నంగా అవతరించిన ఈ విశాఖలో ఈ రోజు మహానాడు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం చెప్పాలనుంది, విశాఖ మహానాడు మజాకా ఇది. మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ఉంటారు, అమ్మ నాన్న మనవరాళ్ళు లేదా మనవాళ్ళు ఉంటారు. భయంకరమైన సినిమాలు కానీ ఏదైనా టీవీలో చూసినప్పుడు నాన్న రాక్షసుడు ఎలా ఉంటాడని అడిగే ఉంటారు. ఒకవేళ అడగకపోతే మీరేం చెప్పాలో నేను చెప్తాను. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మన యేసు ప్రభు సిలువలో చనిపోతూ కూడా తన వృద్ధురాలైన అమ్మ గురించి తన సైనికుడి చేతిలో పెట్టి కాపాడమని అడుగుతాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి అమ్మ మీద ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు తన తల్లిని పాపం అభం శుభం తెలియని అభాగ్యురాల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టి తనని ఆబాసు పాలు చేశాడు. అంటే ఒక స్త్రీకి అంటే సొంత తల్లిని అగౌరవపరిచాడు. ఒక తెలుగు ఆడపడుచుని అగౌరవపరిచాడు. ఇది మనం ఆలోచించాల్సింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో ఒకప్పుడు ధృతరాష్ట్ర పాలన ఉండేది. ఏంటంటే వారి కుమారుడు దుర్యోధనుడు అరాకచకాలలో అప్పుడు ఏం జరిగిందంటే మనకి దోపిడీ ఎక్కువైపోయింది. లంచంలో మన దేశాన్ని అమ్ముకు తిన్నారు. అంతేకాకుండా ఎంతో మంది తల్లులు రోధించారు, ఎంతో మంది బిడ్డలు బాధపడ్డారు. ఎన్ని నకిలీలు జరిగాయి, ఎంతో జరిగింది. కానీ ఏమైందో తెలుసా? ఆయన అలాంటివి చేస్తూనే ఉదయాన్నే కోటల చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ టీవీ ఛానల్లో నీతి వాక్యాలు బోధిస్తాడు. మరే ఆయన రైతుల గురించి నీతి పదాలు చెప్తాడు. రైతు అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. నాకు మిమ్మల్ని అడగాలనుంది ఒక మాట. మీరెప్పుడైనా నారు పోసారా? మీరెప్పుడైనా దుక్కి దున్నారా? మీరు నీరు పట్టారా? మీరు కుప్ప నూర్చారా అని అడగాలనుంది. ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంటి పేరు నారా అయితే గుండె చప్పుడు అభివృద్ధి. హలో, మన లోకేష్ అన్నయ్య బాబు గారు విశ్వవీధుల్లో దొరకని ఒక సమర్థమైన యువ నేత. అంతేకాకుండా వీళ్ళకి ఒక చిన్న సైన్యదళ ఉంది. అది ఎవరంటే మన మంత్రి గారు నిమ్మకాయల చిన్న రాజప్ప గారు, మంత్రి పతిపాటి పుల్లారావు గారు. వీరు 10 సంవత్సరాలు జిల్లా అధికారంలో అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి పనిచేసి ఆనాడు ఉన్న అధికారంలో వాళ్ళని అనగదొక్కి జెంటిల్మెన్స్ గా నిలిచారు. వారి తోడు ఎప్పుడూ ఉండి మన టీడీపీ పార్టీ పౌరుషానికి వాళ్ళు పట్టం కట్టి మహావీరులుగా నిలిచారు. అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అందరూ ఇది చేశాం అది చేశామన్నారు. 3 సంవత్సరాల కింద మీకు 10 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఉందా అని నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజు గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్క రైతు చెప్పొచ్చు 24 గంటల కరెంట్ మనకుంది. అది మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. మీరు ఎల్ఈడి లైట్ల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు. మరి మీరు
చిన్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లను చూసారా? లేదు, ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే మన అభివృద్ధి అలా ఉంది. అంతేకాకుండా పట్టిసీమకి ఒక సిమెంట్ బస్తా పని కూడా చెయ్యని రోజులు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో డ్యాములు కడుతున్నాం, గేట్లు వేస్తున్నాం, ఇంకా మరెన్నో చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎప్పుడైనా మీరు మన తెలుగు రాష్ట్రానికి కానీ మనకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి అనుకున్నారా? కానీ ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఒక గుర్తింపు ఉంది, ఒక బెస్ట్ టెక్నాలజీ ఒక దగ్గర ఉందంటే అది మన చేతుల్లో ఉంటది. ఎందుకంటే ద బెస్ట్ సీఎం బెస్ట్ గా మన కంట్రీ ఉండాలనుకుంటాడు, మన రాష్ట్రం ఉండాలనుకుంటాడు. మరి ఇదంతా మీరు ఇప్పుడు చూస్తారు. ఇలా నేను ఆయన గురించి అభివృద్ధి గురించి చెప్తూ పోతుంటే ఒక మాట రోడ్ల గురించి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇచ్చాపురం నుంచి తడదాకా ఆయన ఫుట్ ప్రింట్ ఉంటూనే ఉంటది. సార్, అభిమానంతో మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒక్కసారి నా మొహం చూడండి సార్. నేను అమెరికా నుంచి రాష్ట్రానికి ఇక్కడికి వచ్చాను. దాదాపు 1,000 కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మన వాళ్ళే కాకుండా మన విదేశీయులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ద బెస్ట్ అయిన నేను ద బెస్ట్ గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్ గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట, మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. అంతేకాదు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. చాలా బాగా మాట్లాడమ్మా.